హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో టమోటా నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూసేయండి. టమోటా పచ్చడి నిల్వ పచ్చడి 2 టైప్స్గా చేసుకోవచ్చు అని ఇన్స్టాంట్గా అప్పటికప్పటికి ప్రిపేర్ చేసుకోవచ్చు. అది 1 వీక్ అయితే స్టోర్ అవుతుంది. తర్వాత అయితే టమోటా ముక్కల్ని ఎండలో ఎండబెట్టి చేసే పచ్చడి అయితే 6 months అప్ టు 6 to 1 year వరకు 6 months నుంచి 1 year వరకు స్టోర్ చేసుకొని తినచ్చు. నేనైతే సెకండ్ టైప్ అయితే చేస్తున్నాను. టమాటాలని ముక్కలుగా కట్ చేసి ఎండలో ఎండబెట్టి చేస్తే టేస్ట్ సూపర్గా ఉంది. సో నేనైతే ఎండలో ఎండబెట్టి చేసిన పచ్చడి అయితే మీకైతే చూసేయండి. కొలతలతో కావాలన్నా కొలతలతో చెప్తాను. సో నేనైతే కొలతలతో అయితే చేశానండి. సరే, సూపర్గా వచ్చింది టేస్ట్ అయితే. ఇక్కడ మా పాప వీడియోలో అప్పటికి తిరపాత పెట్టిన వెంటనే రైస్ వేసుకొని తిని చూపించి సూపర్గా ఉందని చెప్తుంది. ఇదే అండి నేను చేసిన పచ్చడి. సో మీకైతే చెప్పేస్తాను, చూసేయండి ఈ వీడియోలో. నేనైతే 6 kg టమాటాస్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ వాటర్లో అయితే బాగా క్లీన్ చేసి తర్వాత డ్రై క్లాత్తో అయితే తుడిచైతే ఒక క్లాత్ మీద వేసుకున్నాను. 6 kg టమాటాస్కి 1 kg చింతపండు, 1/4 kg వరకు మిర్చి పౌడర్ తీసుకున్నానండి. సో మీకు టేస్ట్ బట్టి మీరు కారం అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నేనైతే 1/4 kg వరకు తీసుకున్న కారము. సో ఇట్లా నీటిలో బాగా పండిన టమోటాలు అయితే 6 kg తీసుకున్నాను. బాగా పండిన టమోటాలలో పులుపు ఎక్కువ ఉంటుంది, కొంచెం దోరగా ఉన్నాయి. సో అవైతే తీసుకొని క్లీన్ చేసి వాటర్లో బాగా వాష్ చేసుకున్న తర్వాత డ్రై క్లాత్ అయితే తడి లేకుండా క్లీన్ చేసుకొని ఒక క్లాత్ మీద ఒక 1/2 hour అలా పెట్టేసేయాలి. సో నాతో పాటు మా బాబు కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు. మా బాబు అండి క్లాత్ అయితే టమాటాస్ని క్లీన్ చేస్తున్నాడు, తడి లేకుండా. సో ఇలా ఇద్దరం అయితే టమోటాలన్నీ తడి లేకుండా అయితే క్లీన్ చేసి ఒక పెద్ద క్లాత్తో అయితే వేసుకునేసాము. నాకైతే చాలా టైం పట్టింది క్లీన్ చేసి కట్ చేసే కొద్దికి. దగ్గర 2.5 hours పట్టింది. సో నాతో పాటు మా పిల్లలు కూడా హెల్ప్ చేశారు. మా బాబు తోషిత్, నేను చేస్తాను మమ్మీ అన్నాడు. సరే కూర్చో అని చెప్పి నేను వాటర్లో అయితే క్లీన్ చేస్తే బాబు అయితే డ్రై క్లాత్ అయితే ఇట్లా తుడిచైతే ఇలా క్లాత్ మీద వేసుకున్నాము. అట్లా 1/2 hour తర్వాత తడి లేకుండా తుడుచుకున్న టమోటాలని ఒక 6 pieces వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఒక టమోటాని 6 pieces వచ్చేలాగా కట్ చేసుకోవాలి. అప్పుడే ఎండకైతే త్వరగా ఎండిపోతుంది. సో ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, 6 pieces కట్ చేసుకున్నాను. ఇట్లా అయితే ముక్కలుగా చేసుకొని మీ దగ్గర ప్లాస్టిక్ డబ్బాలున్నా, గాజు డబ్బాలున్నా వాటిలో అయితే స్టోర్ చేసుకొని, నేనైతే మా దగ్గర చిన్న ప్లాస్టిక్ బకెట్లు ఉన్నాయి. 2 బకెట్లు అయితే పట్టినాయి నాకైతే 6 kg టమాటాస్. సో ఇట్లయితే కట్ చేసుకొని ఆ 2 ప్లాస్టిక్ బకెట్లోకి అయితే వేసుకునేసాను. నాకైతే ఇవి కట్ చేసే కొద్దికి 2.5 hour అయితే పట్టింది. సో నిదానంగా అంతా కట్ చేసుకొని ఆ బకెట్లో అయితే స్టోర్ చేసుకునేసిన. సో కాసేపు అయితే వీడియో చూసేయండి, మళ్ళీ కలుద్దాం. సో టమాటాలన్నీ కట్ చేసి ప్లాస్టిక్ బకెట్లో అయితే స్టోర్ చేసుకున్న తర్వాత దానికి సరిపడా పసుపు, ఉప్పు, నాకైతే 1 కప్పు పసుపు, 2 cups రా ఉప్పు అంటే కల్లుప్పు ఉంటుంది కదా, అది వేసేసి ఒక 3 days అయితే ఎండలో పెట్టేశానండి. ఆ 3 days ఎండలో పెట్టడం వల్ల ఆ టమాటాలో ఉండే రసం అంతా పసుపు ఉప్పుని బాగా పీల్చుకుంటుంది. ఆ టమాటాలు అయితే ఊరుతాయి అన్నమాట. 3 days తర్వాత ఎండలో నుంచి తీసేసిన తర్వాత ఎండకు పెట్టాలి. ఇట్లా చేసిన తర్వాత 3 days అయితే ఎండకు పెట్టి ఆ 3 days బాగా ఊరిన తర్వాత ఆ టమోటాలన్నీ
అదే బకెట్లో టమాటాలన్నీ బాగా పిండి పక్కన ప్లేట్లో కానీ మీకు గోతాం పట్టు ఉంటే గోతాం పట్టులో కానీ రైస్ బ్యాగ్ గోతాం పట్టండి, అందులో కానీ బాగా పిండేసి మళ్ళీ ఆ పికిల్స్ని పిండిన టమాటా ముక్కల్ని ఎండకైతే 3 days బాగా ఎండబెట్టాలండి. సో ఇక్కడైతే పసుపు ఉప్పు వేసిన తర్వాత ఎండకి 3 రోజులు బాగా ఊరనిచ్చిన తర్వాత ఎండకి పెట్టకూడదు, ఇంట్లోనే పెట్టచ్చు. ఎండకి పెట్టకూడదండి. టమాటాలో పసుపు ఉప్పు వేసిన తర్వాత ఇంట్లోనే 3 రోజులు బాగా ఊరిన తర్వాత మళ్ళీ తెచ్చి ఇట్లా టమాటాలను అయితే బాగా 2 చేతులతో బాగా తడి లేకుండా పిండేసి పక్కకి తీసేయాలండి. అట్లా పక్కకి తీసిన ముక్కల్ని అదే ప్లేట్లో కానీ రైస్ బ్యాగ్ పైన కానీ బాగా దూరంగా వేసి ఆ పికిల్ని మళ్ళీ 3 రోజులు ఎండలో ఎండబెట్టి బాగా డ్రై అయిపోయింది, అవి బాగా తడి లేకుండా మంచి అది వడియాల్లాగా అయిపోవాలి కరకరని. అట్లా అయ్యేంత వరకు ఎండలో పెట్టి ఎండలో పెట్టిన తర్వాత 3 రోజుల తర్వాత ఇలా పిండేసిన తర్వాత ఇలా వస్తుంది. వీటిని ఎత్తిపై ఎండలో పెట్టి 3 రోజుల తర్వాత చూస్తే ఎండకి అవి అయితే వడియాల్లాగా అయిపోయి ఉంటాయి. సో అవి అయితే తెచ్చేసిన తర్వాత ఏ రోజైతే మనం పచ్చడికైతే రుబ్బుకుంటామో అదే రోజు మనం పిండినాం కదా టమాటా పిక్కల్ని, అదే రసంలో ఆ ఊరు ఉంటుంది కదా ఆ ఊరలో 1 kg చింతపండు అయితే నానేసుకోవాలి. నేనైతే 6 kg టమాటాస్ కాబట్టి 1 kg చింతపండు తీసుకున్నాను. ఒక 4 hours ముందు నానబెట్టుకోవాలి. చూడండి, నాకైతే ఆ టమాటాలని పిండిన తర్వాత 3 రోజుల తర్వాత ఊరింది కదా, ఆ ఊరిన తర్వాత టమాటాలను పిండేసాను. ఇట్లా అయితే ఆ జ్యూస్ అంతా వచ్చింది. ఇవైతే 3 రోజుల తర్వాత ఎండలో ఆ టమాటాలు పిండేసిన తర్వాత పైన ఎత్తిపోయి ఎండకు పెడతాం కదా, ఆ తర్వాత వీడియో అండి ఇది. చూడండి, ఇట్లా వడియాల్లాగా వచ్చేసినాయి. సో ఈ విధంగా రావాలండి. ఎండలో పెట్టిన తర్వాత ఇలా వస్తే టేస్టీగా ఉంటుంది పచ్చడి. కరకర ఎండిపోవాలి అవి వడియాల్లాగా. తర్వాత అయితే నేను రోట్లో అయితే రుబ్బుకున్నానండి. రోల్ను బాగా క్లీన్ చేసి తడి లేకుండా క్లాత్ అయితే తుడిచేసాను. బాగా 2-3 times కడిగాను. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆ ఊరలో 4 గంటలు ఏ రోజైతే మనం పచ్చడి రుబ్బుకుంటామో ఆ టమాటా జ్యూస్లో 1 kg చింతపండు నానబెట్టానని చెప్పాను కదా, ఫస్ట్ ఆ చింతపండుని ఎత్తి రోట్లో వేసి బాగా రుబ్బునిచ్చేసానండి. బాగా మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది. అదే దాంట్లో చింతపండు ఎత్తి రోట్లో వేసి రుబ్బుకున్న తర్వాత అదే జ్యూస్లో ఆ ఎండిపోయిన టమాటా ముక్కల్ని ఎత్తి వేసి ఒక 1/2 hour అట్లా నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత మళ్ళీ ఆ చింతపండు ఈ టమాటాలు వేసి బాగా రుబ్బుకున్నాను. అందులోనే కారం పొడి నేనైతే 1 kg చింతపండు వేసాను. 6 kg టమాటాలకి 1 kg చింతపండు, 3/4 kg మిర్చి పౌడరు అండి. నేనైతే ఇంట్లో ఉన్న మిర్చి పౌడరే లేదు, బయట తెచ్చుకున్నాను ప్యాకెట్లో. 3/4 kg పట్టింది నాకు మిర్చి పౌడరు. అదైతే వేసి బాగా రుబ్బేసాను. సో నేను ఒకటే రుబ్బుతా అంటే మా కింద వచ్చి హెల్ప్ చేశారు. అవి కూడా బాగా రుబ్బుతాను చేత్తో. కొంతమంది కారం చేత్తో రుబ్బితే మండిపోతుంది అంటారు కదా, కానీ చేత్తోనే రుబ్బింది. ఆ రుబ్బిన తర్వాత ఆ పేస్ట్ని ఒక బకెట్లోకి తీసుకున్న తర్వాత అందులోకి ఆవాలు మెంతులు పౌడర్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 200 grams ఆవాలు అయితే తీసుకున్నాను, 4 tablespoon మెంతులు అయితే తీసుకున్నాను. బాగా దోరగా వేయించేసి ఆ పౌడర్ అయితే పక్కన తీసుకున్నాను. ఇప్పుడు బగడికి తెచ్చిన పచ్చడిని మళ్ళీ ఒకసారి ఒక పెద్ద ప్యాన్లో వేసుకొని బాగా మిక్స్ చేశానండి. ఇప్పుడు చూడండి, ఆవాలు మెంతుల పొడి కూడా వేసాను. మిగిలింది తర్వాత టమాటా పచ్చడి కూడా దాంట్లో వేసేసి బాగా మిక్స్ చేసి ఒక 1/2 hour పక్కన పెట్టేశాను.
మిగిలిన జ్యూస్ ఉంటుంది కదండి, టమాటాలు ఊరేసిన జ్యూసు మనం రోట్లోకి వేసి రుబ్బుకున్న తర్వాత కూడా ఇంకా ఉంటుంది కదా జ్యూస్, ఆ జ్యూస్ని కూడా ఎత్తి పచ్చళ్ళు వేసి బాగా మిక్స్ చేసేవాలి. కొంతమంది అయితే ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తిరుపాతి పెట్టుకుంటారు. నేనైతే మొత్తం ఒకేసారి చేసేస్తాను తిరుపాతి. సో ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ 1/2 అవర్ తర్వాత తీసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేయాలి. చూడండి, కంప్లీట్గా ఊరంతా పోయేసాను ఆ జ్యూస్ అంతా. సో తిరుపాతికైతే నేనైతే పల్లి ఆయిల్ అండి, గ్రౌండ్ నట్ ఆయిల్ అయితే తీసుకున్నాను. ఇదైతే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ పల్లి ఆయిల్ యూస్ చేస్తే చాలా 6 months వరకు పచ్చడి అయితే నిల్వ ఉంటుంది. సో తిరుపాతికైతే చూపించేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ఉద్దిపప్పు, ఆవాలు ఉంటాయి కదండి, అవి అయితే 200 grams తీసుకున్నాను. మిక్స్డ్ ఉద్దిపప్పు ఆవాలు 200 grams తీసుకున్నాను. తర్వాత వడపప్పు ఉంటుంది కదండి, మంచి నెయ్యిపప్పు అనేసి అవి 4 tablespoons తిట్ట తీసుకున్నాను. తర్వాత జీలకర్ర 2 tablespoons, జీలకర్ర 2 tablespoons. తర్వాత వెల్లుల్లిపాయలు, కొంతమంది అయితే పీల్ తీసేసి వెల్లుల్లి వేసుకుంటారు. నేను పీల్ తీయలేదండి, అట్లా వేసేసాను. అవి వేసిన తర్వాత మళ్ళీ ఎండుమిర్చి ఉంటుంది, అవి ఒక ఎండుమిరకాయలు 2 ముక్కలుగా కట్ చేసుకొని, అట్లా ఒక 15 ఎండుమిరకాయలు అయితే తీసుకొని 2 ముక్కలుగా కట్ చేసుకొని తిరుపాతిలో అయితే వేసుకున్నానండి. లాస్ట్లో ఇంగవ, పసుపు వేసి కొంచెం ఆయిల్ పొంగేంత వరకు బాగా తిరువాత పెట్టేసి, ఆ తిరువాతని మళ్ళీ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని తర్వాత బాగా కూల్ అయిన తర్వాత ఆయిల్ మొత్తం కొంచెం చల్లారిన తర్వాత ఈ టమాటా పచ్చడిలో అయితే కొంచెం ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నానండి. నాకైతే 6 kg టమాటాలకి ఒక 4 kg దాకా పచ్చడి అయితే వచ్చింది. సో ఆ తిరువాతని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అంతే అండి. మీరు బయటన్నా పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో అన్నా పెట్టుకొని స్టోర్ చేసుకొని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది టేస్ట్. నేను ఎండబెట్టి చేసినాను కాబట్టి టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. సో ఇదే అండి టమాటా పచ్చడి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్గా మన టమాటా పచ్చడి అయితే అయిపోయింది. నేనైతే ఇది ఫస్ట్ టైం చేయడం టమాటా పచ్చడి. సో ఫస్ట్ టైం చేసినా కూడా టమాటా పచ్చడి నాకైతే బాగా కుదిరింది. సో పక్కన రైస్ ఉంటే రైస్ లేదు. మా పాప వచ్చేసి ఆఫ్టర్నూన్ చేసిన ముద్ద సంగటి ఉంటే దాంట్లో అయితే కొంచెం వేయి మమ్మీ అంటే వేస్తే తినేసి సూపర్గా ఉందని చెప్పింది. నా పచ్చడి నాకే బాగా నచ్చింది, ఫస్ట్ టైం చేసిన సూపర్గా వచ్చింది. చూడండి, పక్కన మా పాప అయితే తింటుంది. తింటూ బాగుందని చెప్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్. ఈ వీడియో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.